ఇక నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ కు నివేదికలు అందుతున్నాయి. పరిశీలకుల నివేదికలు కీలకమైన విషయాలు ప్రస్తావించారు. 70% కార్యకర్తలకు సోషల్ మీడియా అంటేనే తెలియదని పరిశీలకులు నివేదికలో తెలిపారు. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ ఎవరైతే తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్నారో పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలకి సంబంధించిన నివేదికలు అందాయి. దీంతో నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై మీనాక్షి నటరాజన్ అందిన నివేదికలో సంచలన విషయాలు కూడా వివరాలు అందినట్టుగా తెలుస్తోంది. కీలకమైన విషయాలకి సంబంధించి వివరాలు సిద్ధార్థని అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ. థ్యాంక్ యూ విజయ చంద్రిక. కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని ఆమె ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అసలు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఇప్పటికే పలుమార్లు పలు నివేదికలు తీసుకొచ్చుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థుల నుంచి, ఎంపీల నుంచి, దాంతోపాటు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షుల నుంచి పలుమార్లు నివేదికలు తెచ్చుకున్నారు. కానీ 3-4 రోజుల నుంచి మరో దఫా నివేదికలు తెచ్చుకుంటున్నారు. ఇదివరకే 2 రోజులు ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆమె ఎమ్మెల్యేలతోని, ఓడిపోయిన అభ్యర్థులతోని, ఎంపీలతోని, ఎమ్మెల్సీలతోని, కార్పొరేషన్ చైర్మన్లతోని సమీక్షా సమావేశాలు నిర్వహించుకున్నారు. దాని తర్వాత ఈరోజు గాంధీ భవన్లో పరిశీలకులు అంటే నియోజకవర్గాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఆమె వచ్చిన తర్వాత కొంతమంది అబ్జర్వర్స్ని నియమించింది. అబ్జర్వర్స్కి కొద్దిగా టాస్క్ ఇచ్చింది. మీరు నియోజకవర్గాలకు వెళ్ళి పలానా విషయాలపైన అబ్జర్వ్ చేసి నాకు ఇన్పుట్స్ అందించవలసిందిగా ఆమె వాళ్ళకు ఆదేశించింది. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చినటువంటి ఇన్పుట్స్ని తీసుకుంటుంది. ఇచ్చినటువంటి ఇన్పుట్స్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక సొంత ఓటు బ్యాంక్ ఉన్నా వాళ్ళు కాంగ్రెస్ వైపు నడవడంలో విఫలమవుతున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్స్ని అనుసంధానం చేయడంలో విఫలమవుతున్నామని కొన్ని నివేదికలు అందాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చాలా వీక్గా ఉందని పదే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఈ రోజు వచ్చినటువంటి నివేదికలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్స్కి చాలా మందికి సోషల్ మీడియాలో అకౌంట్స్ లేవు. దాదాపు 70 నుంచి 80% వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేరు, సోషల్ మీడియాను వాడట్లేదు. ఫేస్బుక్, వాట్సాప్లో కూడా చాలా వీక్గా ఉన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్. ఇట్లా సోషల్ మీడియాలో వీక్గా ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకు తెలియట్లేదు. కాబట్టి ఆ విషయాలను వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళకు చెప్పలేకపోతున్నారు. విషయాలను కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్కి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో కూడా సరైన అవగాహన లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ప్రజలకు ఏం మంచిగా చేస్తుంది, వాళ్ళ గ్రామంలో ఎలాంటి మంచి పనులు చేశారో ఈ విషయాలు కూడా వాళ్ళకు తెలియకపోవడం వల్ల వాళ్ళు వేరే వాళ్ళకు కన్వే చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో సరైన రావాల్సినటువంటి ఇమేజ్ రావట్లేదు అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో మీనాక్షి నటరాజన్కు అందజేశారు. రేపు కూడా దీనికి సంబంధించిన సమీక్ష సమావేశాలు జరుగుతాయి. వీటన్నింటినీ క్రోడీకరించుకొని మీనాక్షి నటరాజన్ ఒక రిపోర్టును తయారు చేసి ఏఐసిసికి అందివ్వనున్నారు. దాంతోపాటు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వీటికి పరిష్కార మార్గాలు ఏంటి, ఈ వచ్చినటువంటి నివేదికలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలి, వాళ్లకు కొన్ని క్లాసులు తీసుకోవాలి, దాంతోపాటు ట్రైనింగ్స్ ఇవ్వాలనే ఒక సూచాయిగా ఇటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారిని భావిస్తున్నారు. వీటన్నింటి తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఈ కార్యక్రమాలన్నింటినీ ముగించుకొని స్థానిక సంస్థల ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీని ఒక బలమైన పార్టీగా గతంలో ఏ విధంగా సంస్థాగతంగా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేవారో, ముఖ్యంగా నిర్మాణ పరంగా కానీ, దాంతోపాటు ఐడియాలజికల్గా కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల విషయంలో కానీ, కాంగ్రెస్ ఆశయాలు, కాంగ్రెస్ ఐడియాలజీని కానీ వీటన్నింటినీ క్యాడర్కి, ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి కార్యకర్తలకు వివరించే ప్రయత్నం చేయడంలో కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి అనుగుణంగా ఈ నివేదికలో దానికి సంబంధించినటువంటి ఫైండ్ అవుట్స్ కానీ, సబ్మిషన్స్ కానీ, రికమెండేషన్స్ కానీ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.